దాసరి గారు ఒకసారి, ఎరా ఉద్యోగం ఏం చేశావు అన్నాడు. లీవ్ పెట్టిన గురుగారు, 5 సంవత్సరాలు లీవ్ పెట్టవచ్చు. లీవ్ పెట్టావా? ఆహా, అక్కర్లేదురా, ఫుడ్ రిజర్వేషన్ ఎందుకురా నీకు, ఇంకా అయిపోయావు నువ్వు, అయిపోయావు నువ్వు, టాప్కి అయిపోయావురా, టాప్కి వచ్చేసావు. ఇప్పుడు ఇండస్ట్రీ కొందరికి అవసరం, కొందరు ఇండస్ట్రీకి అవసరం. నువ్వు ఇండస్ట్రీకి అవసరం లిస్టులోకి వచ్చేసావు, నువ్వు అవసరం ఇప్పుడు ఇండస్ట్రీకి. ఎవరికో ఒకడికి ఉద్యోగం బతుకుతారు కదరా, రిజైన్ చేసి అన్నాడు. నాకు ఇంకా 1.5 సంవత్సరాలు ఉంది, 3.5 సంవత్సరాలు ఏమవుతుంది. లీవ్ పెట్టి వెంటనే మరుసటి రోజు పోయి రిజైన్ చేసేసా. ఎంత ఫీల్ అయ్యానో నేను. రిజైన్ ఎందుకంటే గురువుగారు రిజైన్ చేసేయి, నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం, ఇల్లస్ట్లోకి వచ్చేది, అయిపోయావు అన్నాడు ఆయన. ఆయన మోడ్యులేషన్ అంతే ఉంటుంది. చేసి కొంచెం, ఎరా మధ్యాహ్నం కనపడలేదు అన్నాడు. అంటే మీరు పని చెప్పారుగా గురువుగారు, ఆ పని మీద. నేనేం చెప్పానురా అన్నాడు. ఉద్యోగం రిజైన్ చేయమన్నారుగా గురువుగారు, నేను హైదరాబాద్లోనే కదా డిప్యుటేషన్ వచ్చి ఉన్నాను 5 years, 3 yearsని 2 years ఎక్స్టెండ్ చేసుకున్నా, సినిమా యాక్టర్ అయినా, అందుకని నేను ఇక్కడే రిజైన్ చేయాలి, వీళ్ళు ఇక్కడి నుంచి నా పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపుతారు. చేసేసావా, రిజైన్ చేసేసావా? చేసేసిన గురుగారు. నా బిడ్డరా, నా బిడ్డరా, వెరీ గుడ్, ఇంకొకడు బతుకుతాడరా అని మళ్ళీ అక్కడ 2 మాటలు చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. అది హ్యాపీగా సార్. అసలు అప్పుడు నన్ను ఖమ్మంలో పెద్ద రేంజ్లో సత్కరించారు. నాన్నబాబు మోహన్ ఖమ్మం నుంచి సరదాగా నాటకాలు వేసేవాడు, ఇంత పెద్ద స్టార్ అయిపోయాడు మామగారితో అని. నాకు అక్కడ గర్ల్స్ హై స్కూల్ అని ఉంది, విఐపీలు ఎవరు వచ్చినా, ఫిలిం స్టార్స్ వచ్చినా అక్కడే, అదంటే చుట్టూ కంపౌండ్ ఉండి అంత బందోబస్తుగా ఉంటుంది, అక్కడ నాకు సన్మానం. ఓకే, ఇక నన్ను ఎత్తుకొని బ్యాండ్ మేళాలు అంటే స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి స్టేజ్ మీద దింపారు. దింపి అమ్మాయ్యా అని, నేను ఏడెత్తి పారేస్తారో అని లేపగా, పైన నుంచి లేపగా తీసిపోతుండ్రు కదండి, నాకేం పట్టుకోవడం లేదు. ఇట్లా ఆడ కూర్చొని శని అట్లా చూశానండి. ముందు కూర్చొని ఉంటారు కదా, ఇక్కడ ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఎవరో తెలుసు ఆయన. ఈ ముఖం అద్దంలో చూసి ఏమవుతారా నువ్వు, సినిమా యాక్టర్ అవుతావరా, ఈ ముఖం అద్దంలో చూసుకోరా, చండాలం అని తిట్టాడు నన్ను. చండాలం అని తిట్టాడు. కూర్చొని ఉన్నాడు. అది గురువు కదా మరి, చూడగానే నేను లేవు, కూర్చో అన్నాడు కానీ నాకు సంతోషం ఆగట్లా. తిట్టాడు కదా నన్ను. ఇక్కడ ఒక స్టార్కి వచ్చిన, మీటింగ్ అయిపోయింది, స్పీచ్ ఇచ్చిన, అంతా అయిపోయి అంతే కూర్చొని ఉన్నాడు. మీటింగ్ జరిగినంతసేపు. మీటింగ్ అయిపోగానే స్టేజ్ మీద నుంచి దిగి ఉరికి, గురుగారు అని ఇట్లా, గురుగారు దీవించండి గురుగారు అన్న. ఏమన్నారు సార్ అప్పుడు తర్వాత ఆయన? లేదురా, సాధించినవరా, నిన్ను చూడటానికి వచ్చాను నేను. అసలు ఏ మీటింగులకు ఈ స్కూల్కి రాలేదు, నేను నిన్ను చూడాలి, నిన్ను అభినందించాలని వచ్చానురా, నేను కూర్చున్నాను, నేను 2.5 గంటలు కూర్చున్నా నీ కోసం అన్నాడు. అని నన్ను దగ్గరికి పట్టుకున్నాడు, బ్లెస్ చేసిండు. చాలా సంతోషంగా ఉందిరా నాకు. ఎక్కడ బాబు మోహన్ ఎక్కడున్నాడు ఇప్పుడు, అక్కడ ఉన్నాడు. ఆకాశం అంతా అయిపోయినాడు. మామగారితో పెద్ద పేరు కదండి నాకు. తిట్టినోడే మెచ్చుకున్నాడు. అంటే పెద్దవాళ్ళ తిట్లే దీవెనలు అవుతాయన్న దానికి మీ దానికే నిదర్శనం. ఇదే నిజంగా చెప్తున్నా. ఆయన పేరు ఆర్ఎల్ నారాయణ. అందరినీ ఏమిటదే ఎవడవాడ నన్ను ఇమిటేట్ చేస్తున్నమాట అన్నాడు ఒకసారి. నాకు రాదు గురుగారు, నాకు రాదు. అట్లా కృష్ణుడి గెటప్ చూసుకొని నేను ఎంత మురుసుకున్నానో. మీ జీవితంలో నటన తర్వాత మీరిచ్చే ప్లేస్ దేనికైనా ఉందా? నటన నా వృత్తి, ఆయువు పట్టు నా వృత్తి అది. ఎందుకంటే ఉద్యోగిని, గవర్నమెంట్ ఎంప్లాయీని నా వృత్తిగా మార్చుకున్నాను.